కొంతమంది పాస్టర్లు కేవలం దశమ భాగాలు పెంచుకోవడం కోసం వాళ్ళ ఆక్యుపెన్సీ పెంచుకుంటారట, నిజమేనా? మీరు చెప్పేదంత అబద్ధం అండి. అది నిజం కాదు. కాదు కాదు. ఇక్కడ వీడికి అసలు ఏ కోశానా కూడా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది అనేది లేదు. వీడికి ఆత్మసాక్షి మనస్సాక్షి అంటారు కదా, అది ఏ కోశానా లేదు. వీడికే కాదు, యేసు మతంలో ఉన్న ప్రతి ఒక్కరికి దాదాపుగా ఉండదు. వీళ్ళ భావన అంతా ఏంటంటే, మనం యేసుని నమ్ముకున్నాం కాబట్టి మనం ఏ పాపమైనా చేసేయచ్చు. ప్రభువా ఏదో ఈరోజుకి రేప్ చేశాను, ప్రభువా ఈరోజు ఏదో దోపిడీ చేశాను, ప్రభువా ఏదో అవసరమైన లంచం తీసుకుందాం, నన్ను క్షమించు అంటే పాపం కడిగేసుకున్నట్టే. ప్రభువా మరి నాకు దారి లేక ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్పాను, అది పాపం కాదు అని చెప్పి వీళ్ళు చాలా ధీమాగా ఉంటారు లోపల. నేను కూడా చూపిస్తా. కానుకలతోటి కానుక తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి నువ్వు దశం భాగా పెడతారు. మీ ఇష్టం వచ్చినంతే ఎత్తావు అంతే. దశం భాగాలు నువ్వు ఎత్తావయ్యి అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టి ఎవరు అడగట్లా. అడగరు. వాడికి చాలా అబాండాలండి, పాస్టర్ల మీద అబాండాలు వేస్తున్నారు. తప్పండి. ఇప్పుడు చూపిస్తా, సాక్ష్యాలు చూపిస్తా. వీడికి గొంతులో ఏం పెట్టుకుంటాడు చెప్పండి, ఇక వీడి నోట్లో ఏం పెడతారో చెప్పండి. ఇప్పుడు అబండాలు అంటున్నాడు కదా, కళ్ళు మింగా వీడికి ఏమన్నా. ఎక్కడైనా సరే కానుకలు అడిగేటప్పుడు ఎవరైతే సతీష్ గారి దగ్గర కానీ వెళ్దాం, మీ ఇష్టం. వెళ్ళాల్సిన డైరెక్ట్ వీడియోలో ఉన్నాయి కదా డిమాండ్ చేస్తున్నట్టుగా. పరలోకం బోరాని అవన్నీ పాస్టర్ల మీద లేనిపోయిన నిందలండి, అబద్ధాలు. ఇప్పుడు దశమ భాగాల కోసం పాస్టర్లు పీడిస్తున్నారు అంటే చిచ్చి అంత అబద్ధం అండి, పాస్టర్ల మీద బురదలుతున్నారు అని అంటున్నాడు కదా వీడు. ఇప్పుడు మనం ఏదైనా స్పై చేసి ఏదైనా చర్చిలోకి వెళ్ళి చాటుగా రికార్డ్ చేసిన వీడియోస్ కాకుండా పబ్లిక్లోకి వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలు, పబ్లిక్లోకి వీడియోలు ఎప్పుడు వస్తాయండి? ఒక భావజాలం ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు అది ఇక బాహాటంగా పబ్లిక్లోకి వచ్చేస్తుంది. అలా పబ్లిక్లోకి వచ్చిన కంటెంట్ మీకు చూపిస్తున్నాను చూడండి. రెండో విషయం ఏంటంటే, మీరు ఏ చర్చికి వెళ్తారో అక్కడ దశమ భాగం ఇవ్వాలి. దశమ భాగాలు నువ్వు ఎత్తావయ్యి అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టి ఎవరు అడగట్లా. అడగరు. వాడికి చాలా అబాండాలండి, పాస్టర్ల మీద అబాండాలు వేస్తున్నారు. తప్పండి. చాలా మంది దశమభాగాలు తీరు బాగా ఫేమస్ అయింది. మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడది గుడ్డు ఉంది అని చెబుతూ ఉంటారు. నేను నోరు మూసుకుని దశమభాగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పావు అప్పులు ఉన్నది దేవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమభాగం దీనోడికి అప్పులు బావు. కూర్చొని ఏడ్చుకుని ఏడ్చుకోమని. అది ఎవరైనా సరే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. చాలాసార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. ఇది బ్లాక్మెయిలింగ్ కాదు, పీడించడం కాదు. ఇది మనం అప్పులు చేసి ఇవ్వాలా, దొంగిలించి తేవాలా? మనకిచ్చిన దాంట్లో 90 తిని 10 ఇవ్వాలి, నమ్మకంగా ఇవ్వాలి, యథార్థంగా ఇవ్వాలి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవా రాగానే 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు. అది కూలి పనికి వెళ్ళి వచ్చినా సరే 100 వస్తే పక్కన పెట్టు పర్సంటేజీ. డబ్బాలు వేసేయి, 500 వచ్చింది 50 పక్కన పడే, 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకం తీసుకొచ్చి అందులో పడే. నీ కుటుంబం ఆశీర్వాదం కాదు, 4 తరాల తర్వాత కూడా నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం ఉంటుంది, లేకపోతే శపించబడతావు. టైత్ దశమ భాగం అంటే 23.33% వస్తుంది. మాకు తెలుసు సార్ ఇదని అంటే మీరు తెలుసుకోవాలి. మరి దట్ ఈస్ వాట్ ఈస్ ద బేసిక్ గివింగ్. నెక్స్ట్ అప్కమింగ్ 10% అప్గ్రేడ్ చేయబోతున్నారు 23%కి. రెడీగా ఉండండి గొర్రెలో. ఇలా రేట్లు పెంచుతారు కదా ఎవ్రీ ఇయర్ 10%, అట్లాగే దశమ భాగాన్ని కూడా పెంచుతారన్నమాట 23%కి. ఈరోజు చాలా మంది చేసే తప్పు ఏంటంటే, శాలరీ వచ్చిన వెంటనే ఈఎంఐ కడతారు, కరెంట్ బిల్ కడతారు, వీడు అసలు మంచి ఆర్టిస్ట్. అసలు వీడు ఇంటర్నెట్ కడతారు, పాల్ బిల్ కడతారు, అక్కడ కడతారు, ఇక్కడ కడతారు, అన్నీ కడతారు. అన్నీ అయిపోతారు. చివరిగా ఉంటుంది, దేవా ఇవ్వాలా, పిల్లడు స్కూల్ ఫీజు కట్టాలి ప్రభా, మర్చిపోయింది ప్రభా, ఇవ్వాలా, పర్వాలేదు దేవుడు ఏమనుకోలేదు, ఫ్రీ వెరీ చియర్ఫుల్ గివర్ కదా, ఐ లవ్ యూ డాక్టర్ హృదయం నీకు వద్దు ప్రభా. పనికిరాదు. సరే అలాగే ఇవ్వాలి 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 నిచ్చావు, పనికిరాదు. అది కూడా కాదు, ఎన్ని ఇచ్చి దేవా ఇది నీది అని ఇచ్చో, పనికిరాదు. దేవుడు అంటాడు మొదటిది నాది లేకపోతే లేదు. అంటే వచ్చిన అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ వెళ్తా చూడు, అది నాది. ఇక మిగిలిన అడిగితే నువ్వు బతుకుతావు చేస్తావు నాకు అనవసరం, ముందు నా పర్సంటేజ్ తీసి పక్కన పెట్టు అంటాడంట. ఇంకో గుడిలో చెప్పాడు, నాది నాకు ఇవ్వకపోతే నీ మెడ తిరిగిపోద్ది అంటాడంట. నాది నాకు ఉవ్వు అంటాడంట ముందు. గాడ్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ సెయింగ్, నాది నాకు ఉవ్వి.
నాది నాకు ఇవ్వలేదు అనుకో, నీకు ఉండదు. నువ్వు ఉంచుకోదామంటే అది శాపంగా మారిపోతుంది. నాకు ఇవ్వనిది నీ దగ్గర ఉండడం లేదు, మెడ తిరిగిపోతుంది. అంటే నీకు లేదు, నాకు లేదు, నాకు లేకపోతే నీకు లేదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవునికి ఇవ్వదలుచుకోరు. దేవుడు అంటాడు, నాకు ఇవ్వకపోతే నీకు లేదు, పో. నువ్వు ఎంత కష్టపడి ఎవరు ప్రయోజనం? ఓ కనింది, గాడిద మోసి 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 మొదటి బిడ్డ కనింది, నాది నీకు ఎందుకు వస్తానంటున్నావు? దేవుడు అంటాడు, నీకే లేదు, పో. God can never do these kinds of things. తీసుకొచ్చిన కానుక మీ చేతిలో తీసుకోండి. దశమ భాగం ఇచ్చేవాళ్ళు కవర్ అడగండి. కవర్లో మీ దశమ భాగాన్ని పెట్టివ్వండి. దశమ భాగం ఇచ్చేవాళ్ళు కవర్ అడగండి. వచ్చాడు. విత్తనాలు విత్తకుండా పంట కోసే ప్రసక్తి లేదు. విత్తనాలు వేయాలి. దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం ఇవ్వకుండా మీరు ఆర్థికంగా వర్ధిల్లే ఛాన్స్ కూడా లేదు. మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అలా దేవుడు వర్ధిల్లింప చేయాలంటే దేవుని సన్నిధికి మీ దశమ భాగం తీసుకొచ్చి ఇవ్వండి. అది ఎవరన్నా నాకు స్థలం అమ్మకపోతే 10 తరాల దాకా అది అమ్మబడకుండా ఉంటుంది. ఎవరన్నా నాకు ఇల్లు ఇవ్వకపోతే ఇట్ విల్ రిమైన్ యాజ్ ఎ హాంటెడ్ హౌస్. అర్థమైందా? ఇప్పుడు ఇది నేను సరదాగా మాట్లాడట్లేదు, నేను పిచ్చెక్కిపోయింది నాకు. ఆ సేవకునికి సంబంధించింది నీ దగ్గర ఉంది, గివ్ ఇట్. అండ్ వెన్ ద హోలీ స్పిరిట్ టెల్స్ యు టు డు దట్. ఎలాంటి కానుకలు ఇవ్వాలి దేవునికి? 4 రకాలుగా ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆదివారము సంచిలో ఏ కానుక వేయాలి? మీరు నిశ్శబ్ద కానుక వేయాలి. అంటే అనాకానీలు మనకు రూపాయలే పడాలి. రెండవది, ఇంట్లో గొప్ప కార్యం జరిగి పెళ్ళయింది, కానుక దేవాలి. బర్త్డే అయింది, కానుక దేవాలి. కొత్త కారు కొన్నాం, కానుక దేవాలా. మూడవది, ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి. ఈ రోజుల్లో పెద్ద దుమారం అయిపోతుంది. సేవకులు ఎప్పుడు దశమ భాగమే అడుగుతారు, దశమ భాగం పెడతారు. మేము తప్పకుండా అడుగుతాం. ఆ దశమ భాగం దేవుని, అది దేవుని సేవకు మీ పెట్టుబడి. ఆ పెట్టుబడిలో అనేక మంది ఆశీర్వదించబడితే తిరిగి యేసు ప్రభు మిమ్మల్ని ఎన్నో రెట్లు ఆశీర్వదిస్తారు. 5-10కి దేవుడి ఆశీర్వాదాలు ఉండవంటే నీకేం వస్తుందో దాంట్లో రెడీ. ధాన్యంలో కూడా దశం భాగం ఇవ్వాలి. స్టోర్ బియ్యంలో కూడా దశం భాగాలు ఇవ్వాలి. ఇంటికి తెచ్చుకునే కిరాణాలో తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు, మిరియాలు, ఉప్పు, పప్పు, బేబే, నూనె అన్నింట్లో దశం భాగం తీసి దేవుని మందిరంలో పెట్టి. ఇలా కుప్పలు తెప్పలుగా పాస్టర్లు అందరూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పీడించిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. మరి వీడిని ఏమనాలి? ఎరా అరగుండుగా కళ్ళు. కొన్ని గ్రామాల్లో ఏం చేస్తారంటే ఊరి పొలిమేరలో పంది పిల్లను పాతేస్తారు, పేకల వరకు పాతేసి ఊళ్ళో ఉన్న బరిగొడ్లన్నీ వదులుతారు. ఈయన అట్లా పాతేయాలి. ఊరి పొలిమేర తొక్కుడు అంటారు దాన్ని. ఈయన పొలిమేర తొక్కుడేయాలి నా కొడుకుని. అసలు ఈ దశమ భాగాలు దోపిడీ ఎక్కువైపోయి మనం మాట్లాడడం కాదు, పాస్టర్లే వాళ్ళకి ఎగనెస్ట్గా మాట్లాడారు. అందులో వీపీ రెడ్డి మాట్లాడారు. చూడండి, చాలా మంది దశమ భాగం ఎలా వసూలు చేస్తున్నారు చెప్పండి, బలవంతంగా. ఇది చూడండి, వీపీ రెడ్డి ఎందుకు చెప్తున్నాడు బలవంతంగా వసూలు చేస్తున్నారని చెప్పి మనం చెప్పమని చెప్పాడా? ఏమంటారు తెలుసా? దశమ భాగం ఇవ్వకపోతే మీ కుటుంబం దీవించబడదు, ఆశీర్వదించబడదు, మీరు నాశనం అయిపోతారు, మీ పిల్లలు నాశనం అయిపోతారు, మాకు ఇవ్వడానికి ఏడుస్తారు, మీరు నాశనం అయిపోతారు, మీ పిల్లలు నాశనం అయిపోతారని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అసలు ఒక మతంలో ఇలా భయపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే మతం ఏదైనా ఉన్నదంటే అది భూమి మీద క్రైస్తవ మతం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? హాస్పిటల్ ఇచ్చుకుంటారు, అందుకే మీకు ఈ శాపాలు, అందుకే మీకు ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉంది, అందుకే మీరు బాగుపడతలేదు. ఏంది బోధలన్నీ? అది ఇవన్నీ చర్చిల్లో జరుగుతున్నాయని నేను చెప్తున్నానా? కరుణాకర్ అని ఎవరు చెప్తున్నాడా? వీపీ రెడ్డి చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ఓవర్ఫ్లో అయిపోతే బయటకు వస్తుంది ఈ కంటెంట్. లోపల ఏదో చిన్నగా జరుగుతుందని కూడా బయటికి రాదు. అది ఎంత బేభత్సం జరగకపోతే బయట బహిరంగ చర్చలు జరుగుతున్నాయి దశమ భాగాల మీద, ఎంత బేభత్సం జరగకపోతే బ్లాక్మెయిలింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు బయటకు వచ్చాయంటే లోపల ఎంత రణరంగం జరిగి ఉంటుంది మీరు ఊహించండి అసలు. అంటే ఈ మతం పెట్టినోడు వాడు రాక్షస సంతతి, కలిపురుషుడు సంతతి. లేకపోతే అమాయకులు బలైపోతారా? అమాయకులు దోపిడీకి గురవుతారా దేవుడు పెట్టిన మతంలో? సామాన్య జనం ఎప్పుడైతే దోపిడీకి గురవుతున్నారో, రాబందులు కబందులుగా మారి వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారో, అది కలిపురుషుడు పెట్టిన మతం. అది వాడు ఏం చేశాడంటే ఆర్గనైజ్డ్గా ఒక మతం పెడదాం, దీన్ని ప్రచారం చేసేవాళ్ళు పూర్తిగా డెడికేటెడ్గా ఈ పనిలోనే ఉండాలంటే వాళ్ళు వేరే పని చేయకుండా ఒరే మీరు ఈ మతాన్ని ప్రచారం చేయండి, మీకు వీళ్ళు 10% ఇస్తారు అని చెప్పి ఒక సిస్టమ్ డెవలప్ చేసి ఒక కంపెనీని పెట్టాడు. మతం కదా పెట్టింది అది.
ఆ రోజుల్లో ఒక కంపెనీ పెట్టాడు. ఈరోజు అగ్రిగోల్డ్ లేకపోతే ఏదో ఒక చైన్ లింక్ సిస్టమ్ పెట్టారు, ఒక్కొక్కళ్ళు ముగ్గురిని జాయిన్ చేయించండి అని చెప్పి ఒక బోగస్ కంపెనీలు వచ్చినాయని చెప్తారు కదా. ఆ రోజుల్లోనే ఆ ఐడియాలజీతో పెట్టిన మతం అది. ఇప్పుడు క్రాంతి గారు మనకు ఒక మెసేజ్ పెట్టుంటే ఈ వీడియోలన్నీ పంపించేవాడిని. మరి ఆయన ఫస్టే గ్యాదర్ చేసుకుని ఇవి అక్కడ ప్లే చేస్తే ఆడి మొహం ఏమైపోయేదో డిటిఎస్ అయిపోయేది. అంటే ఆడికి సిగ్గు ఎగ్గు ఉండదు కదా. అవి ప్లే అవి పాస్టర్లు కదండి, ఇవన్నీ అబద్ధం, ఫేక్, ఇవన్నీ మార్ఫుడ్ వీడియోస్ అంటాడు. అన్నా అంటాడు.